మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు ఇతరులను ఎంతకాలం ప్రేమిస్తారబ్బా? మీరు లైఫ్ అంతా పక్కోళ్ళ గురించే ఆలోచిస్తున్నారు. మీ కుటుంబ వ్యవస్థ పెట్టింది దానికి బలైపోమని కాదు. కుటుంబ వ్యవస్థ ఉంటుంది అంతే. ఎందుకంటే ఒక కుటుంబ వ్యవస్థలో మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉంటాయి కాబట్టి ఉంటుంది. మీ లిమిట్స్ ఏంటో మీకు తెలిస్తే అంతవరకే ఉంటారు మీరు, అంతకు మించి ఉండాలన్నా ఉండరు. ఎందుకంటే మీరు మీ గురించి ఎదగాలనుకుంటున్నారు, మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలనుకుంటున్నారు, ఇంట్లో ఉన్న సమస్యల్ని తీర్చుకోవాలనుకోవట్లా. మీరు మీ ఫ్రీక్వెన్సీని మీరు పెంచుకోవాలనుకుంటున్నారు అంతే. అసలు ఈ ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి అనే ఆలోచన ఉంది చూసారా, అది చాలా ఫ్రీగా లభిస్తున్నటువంటి శక్తి. ఒక హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ 24 గంటలు ఉచితంగా అందుబాటులో ఉంది నాకు. కానీ మిగతావన్నీ నేను కొనుక్కోవాలి, నేను ఎడ్యుకేషన్ కొనుక్కోవాలి, మంచినీళ్లు కొనుక్కోవాలి, కూరలు కొనుక్కోవాలి, అన్ని కొనుక్కోవాలి. కానీ నేను దేవుడిగా మారడానికి కావాల్సినటువంటి హై ఫ్రీక్వెన్సీ మాత్రం ఫ్రీ. శ్వాస ఫ్రీ, కదలకుండా కూర్చోవటం ఫ్రీ. అసలు మీరు దేవుడిగా మారడానికి కావాల్సిన మీ చక్రా సిస్టమ్ ఫ్రీ, అందులో ఉండే నాలెడ్జ్ మీదే ఫ్రీ, అన్ని ఫ్రీ. కానీ మీకు పనికి రానివి ఏవైతే ఉన్నాయో, అన్ని కాస్ట్లీ ఉన్నాయో దాని వెనకబడతారు మీరు. దానికి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళీ ఎవరో హీరోయిన్ లక్ష రుద్దుకోవాలా, మళ్ళీ మీరు దాన్ని చూడటానికి దాని వెనకాల పరిగెట్టాలి. అంతేగాని మీ చక్రాస్లో ఉన్న నాలెడ్జ్ మీరు తీసుకోవడానికి కాదు. మరి ఆ యాడ్స్ అన్ని ఏంటి? ఆ యాడ్స్ మీరు ఇట్లా కూడా చేయొచ్చు కదా, వాడు మీ లోపల చక్రాల్లోనే జ్ఞానం ఉంది అని యాడ్ చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లా? మిమ్మల్ని బయటికే పరిగెట్టించాలని చూసే సినిమాలు, బయటికే పరిగెట్టించాలని చూసే సీరియల్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మిమ్మల్ని బయటికే పరిగెట్టించాలని చూస్తుంది. కానీ లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి అని చెప్పే ఒక్క కార్పొరేట్ సంస్థ కూడా లేదు. అందుకే గురువుల యొక్క ఆవశ్యకత అనేది ఇప్పుడు ఉంది. కార్పొరేట్ ఫీల్డ్స్ లో, బాహ్య ప్రపంచంలో వాళ్ళకే మెయిన్ కావాలి ధ్యానం. ఎందుకంటే వాళ్ళకే తెలియకుండా ఎవడు ఎంత పెద్ద ఎంప్లాయ్ అయితే అంత పెద్ద బానిస అనమాట. కంట్రోలర్స్కి ఏం లేదు, వాళ్ళ దగ్గర ఫార్ములా ఒకటే, పెద్ద ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నాడో వాడు పెద్ద బానిస. మనకి ఎక్కువ ప్యాకేజ్ ఉంటే అంత పెద్ద బానిస. ఎంత ఎక్కువ గంటలు మన కోసం ద బెస్ట్ అని అనుకుంటున్నామో వాడు మన కిందే పనిచేస్తాడు ఎప్పటికీ హ్యాపీ. కానీ గుర్తుపెట్టుకోండి, అది వాళ్ళ ఫార్ములా అంతే. అదే కనుక మీ లోపలికి మీరు ఎంత ఎక్కువగా ప్రయాణిస్తే అంత శక్తి ఏదైతే ఉచితంగా అందుబాటులో ఉందో, అలాగే మీ చక్రాస్ అన్ని యాక్టివేట్ అయితే మీ ద్వారా జరగాల్సింది జరిగిపోతూ ఉంటే, మీరు ఒక నిమిత్త మాత్రంగా ఈ ప్రపంచాన్ని దర్శిస్తూ ఉంటే, మీ ద్వారా పనులు జరిగిపోతున్నాయి కానీ మీరేం చేయటం లేదు అని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఒక మాధ్యమంగా మీరు మారిపోతూనే ఉంటారు. ఇంకా మీకు బరువులు ఏమీ ఉండవు. ఎందుకంటే ఇంటర్నెట్లో ఇప్పుడు మొత్తము మ్యాట్రిక్స్ ఎట్లా పనిచేస్తుంది ఎట్లా అనేది మొత్తం రకరకాల ఛానల్స్ మీకు ఇన్ఫర్మేషన్ అందజేస్తూనే ఉన్నాయి. అయితే అవి మీ దాకా రాకుండా ఉండేలా ఎన్నో ఏర్పాట్లు కూడా చేయబడుతూ ఉన్నాయి. అంటే మిమ్మల్ని ఎప్పుడు ఒక మాయలోనే ఉంచుతారు, ఈ హడావిడిలోనే. కాబట్టి మీరు వెతకరు అసలు మ్యాట్రిక్స్ ఎట్లా పనిచేస్తుంది, దీని స్వభావం ఏంటి, అది ఎట్లా మనని కంట్రోల్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్నాలజీ. మనకి అది టీవీల ద్వారా ఎట్లా పనిచేస్తుంది, రేడియోల ద్వారా ఎట్లా పనిచేస్తుంది, కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా ఎట్లా పనిచేస్తుంది, మొబైల్స్ ద్వారా ఎట్లా పనిచేస్తుంది మ్యాట్రిక్స్. అలాగే మనకి ఇంకా అన్ని టెక్నాలజీ ద్వారా ఎట్లా పనిచేస్తుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మనం ఎలా మౌల్డ్ చేయబడుతున్నాం, ఆస్పెక్ట్స్ ద్వారా మనం ఎలా కంట్రోల్ చేయబడుతున్నాము అన్న తెలుసుకోవడానికి చాలా 100 ఛానల్స్ ఉన్నాయి టీవీలో.